ఫ్రెండ్స్ని బ్లైండ్గా ఫాలో అయ్యి రాంగ్ డెసిషన్ అయితే తీసుకోకండి. మీ ఫ్యూచర్ మీరే బిల్డ్ చేసుకోవాలి. 10th అయ్యాక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నావా, ఇంటర్ తీసుకోవాలా లేదా పాలిటెక్నిక్ తీసుకోవాలా అని చెప్పేసి మీరు ఈ వీడియోని కనుక కంప్లీట్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు కనుక రాంగ్ డెసిషన్ కనుక తీసుకుంటే, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక రాంగ్ డెసిషన్ నువ్వు కనుక తీసుకుంటే కనుక నీకు 2 to 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది వస్తుంది, లేదంటే వేస్ట్ అవుతుంది కంప్లీట్గా నీకు. సో నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదు కాబట్టి నేను కంప్లీట్గా డీటెయిల్స్ అనేది నీకైతే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడు. నువ్వు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అండ్ ఆల్సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నన్ను ఫాలో కొట్టి నాకైతే డైరెక్ట్గా మెసేజ్ చేయి, నేను నీకైతే రిప్లై ఇస్తాను, ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తాను. నేను ఈ వీడియోలో నీతో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాను అంటే కంప్లీట్గా 7 విషయాలు అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి 10th అయ్యాక మనకి ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది అయితే చూడబోతున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ బెస్టా డిప్లొమో బెస్టా, డిప్లొమో ఇన్ ద సెన్స్ పాలిటెక్నిక్ అని చెప్పి అర్థం అనమాట. సో ఈ రెండింటిని అయితే కంపేర్ చేయబోతున్నాం మనం. థర్డ్ వన్ వచ్చేసి డిప్లొమో కంప్లీట్ చేశాక అంటే పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏం చేయొచ్చు నువ్వు అన్న విషయం అయితే మాట్లాడదాం మనం. ఫోర్త్ వన్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను నీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు డిప్లొమో తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, లేదు శాలరీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కనుక ఏంటి అనేది అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేస్తాను నీతో. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమో కోర్స్ ఎన్ని ఇయర్స్ చదవాలి, ఏం చదువుతాం ఏంటి అనేది కూడా మనం క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ డిప్లొమో ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎంత పాస్ మార్క్స్ ఏంటి, ల్యాబ్స్ అంటారు, మళ్ళీ వచ్చేసి ఇంటర్నల్ సెక్షనల్స్ అంటారు, నీకు మొత్తం క్లియర్గా ఈ సింగిల్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడు. కెరియర్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడదాం. కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి నీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఐటీఐ ఉంది, ఇంటర్ ఉంది, అండ్ ఆల్సో పాలిటెక్నిక్ అయితే ఉంది, నథింగ్ బట్ డిప్లొమా. ఇక్కడి నుంచి నేను వచ్చేసి డిప్లొమా అన్న పదం వాడితే నథింగ్ బట్ అది పాలిటెక్నిక్ అని చెప్పి అర్థం చేసుకో నువ్వు. ఎందుకంటే మాకు వచ్చేసి డిప్లొమా అనేది బాగా అలవాటు. యాక్చువల్గా డిప్లొమా కోర్స్ అనే పిలుస్తారు, పాలిటెక్నిక్ అని చెప్పి పిలవరు అనమాట రెగ్యులర్గా, రైట్. నువ్వు చూసుకుంటే కనుక ఐటీఐ అనేది అసలు మోస్ట్లీ పీపుల్ ఎవ్వరూ తీసుకోరు. ఎవరైతే 10th క్లాస్ చదివిన తర్వాత ఏదో చిన్న డిగ్రీ ఉండాలి, 10thతో ఆగలేదు నేను ఐటీఐ చదివాను అని చెప్పుకునేలాగా ఒక డిగ్రీ ఉండేలాగా దాన్ని అయితే చూస్ చేసుకుంటారు. ఐటీఐలో ఏం చేస్తారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు వచ్చేసి మెకానికల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఐటీఐ అనేది తీసుకుంటారు గైస్. సో ఎవరైతే 10th క్లాస్ వరకు చదివి ఇంకా చాలు మనం చదివిన చాలు, మనం ఏదైనా హ్యాండ్ వర్క్, స్కిల్ వర్క్ నేర్చుకుందాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఐటీఐకి అయితే కంప్లీట్ చేసుకుంటారు. అది కంప్లీట్గా 2 years అయితే ఉంటుంది గైస్. సో దాన్ని పక్కన అయితే పెట్టేసేయండి. 2 years or 1.5 year అయితే ఉంటుంది ఐటీఐ, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. దాన్ని అయితే పక్కన పెట్టేసాను. అసలు మనం కన్సిడరే చేయొద్దు. మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన రెండు, ఒకటి ఇంటర్, ఇంకోటి వచ్చేసి పాలిటెక్నిక్. ఈ రెండే మనం కన్సిడర్ చేసుకుందాం, ఓకేనా. ఈ రెండింటి కంపారిజన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. నో మోస్ట్ ప్రాబబుల్లీ స్టూడెంట్స్ అందరూ ఇంటర్ జాయిన్ అవ్వడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా తక్కువ మంది పాలిటెక్నిక్ అయితే జాయిన్ అవుతారు, ఓకేనా. ఎవరు ఇంటర్ జాయిన్ అవ్వాలి, ఎవరు మనకి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనేది అయితే చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే 10th క్లాస్లో టాప్ క్లాస్ కొడతారో అంటే 10/10, 9 above ఆర్ 8.5 above ఎవరైతే స్కోర్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ ఇంటర్కి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే అలా మాట్లాడుతున్నాను అంటే నువ్వు ఇంటర్కి వెళ్ళిన తర్వాత నీకు ఎంపీసీ ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇవి కొంచెం హార్డ్ లెవెల్లోనే ఉంటాయి. వాళ్ళు ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళు ఈజీగా ట్యాకిల్ అయితే చేయగలరు, ఓకేనా. అండ్ ఆల్సో ఎవరైతే బిలో 8.5, 8, 7, 6 ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంటర్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే నువ్వు ఇంటర్ చదివినా సరే బట్టి కొట్టి ఎగ్జామ్ రాస్తావు తప్ప నీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు ఇంటర్కి, ఓకేనా. నెక్స్ట్ నాలెడ్జ్ పరంగా చూసుకుంటే ఇలా నువ్వు ఎవరైతే ఇంటర్ తీసుకోవాలో, ఎవరైతే డిప్లొమా తీసుకోవాలో చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ పరంగా స్టూడెంట్ సిచ్యువేషన్ ఆలోచిస్తే కనుక డబ్బులు మేము పెట్టుకోగలం, ఫీజు కట్టుకోగలం అన్న వాళ్ళు ఇంటర్కి వెళ్ళిపోండి, ఓకేనా. మనం చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణలో మనకి డిప్లొమా తీసుకున్న వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది గైస్. ఎవరికి వస్తుంది ఫీజు రింబర్స్మెంట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి రాదు, ఓకేనా. సో మీరైతే పాలిటెక్నిక్ జాయిన్ అయితే కనుక మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు.
కానీ ఇంటర్ మీరు జాయిన్ అయితే కనుక మీ ఫీజు మీరే పే చేసుకోవాలి కాలేజెస్కి 2 years. ఓకేనా. నెక్స్ట్ డిప్లొమా జాయిన్ అయితే మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మనం ఎటువంటి ఫీజు పే చేయము. మనం ఏదైనా బస్సు ట్రావెలింగ్ ఒకటే మనం చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో బుక్స్ అవన్నీ కామన్ కదా, ఇంటర్ చదివినా పాలిటెక్నిక్ చదివినా సరే. రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే స్టూడెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఎవరైతే డబ్బులు పే చేసుకోలేరో వాళ్ళు డిప్లొమాకి వెళ్ళిపోండి, ఎవరైతే డబ్బులు పే చేయగలరో వాళ్ళు ఇంటర్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ మనకి ఏంటి, కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచే మంచి టెక్నాలజీ వైపు అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ థింగ్స్ ఇలా సైంటిఫికల్గా థింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెక్నికల్ మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఓకేనా. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటి ఏదైనా సంథింగ్ క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే టెక్నికల్కి చెందిన వాళ్ళు. సో నువ్వు టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక పాలిటెక్నిక్ సైడ్ వచ్చేసాయి. ఓకేనా. నెక్స్ట్ నేను నార్మల్ పర్సన్ని, నేను జనరల్గా NITsలో IITsలో ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో చదవాలనుకుంటున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను అనుకుంటే కనుక నువ్వు ఇంటర్ సైడ్ వెళ్ళిపో. ఓకేనా. క్లారిటీ అయితే వచ్చింది కదా నీకు, ఎవరు ఇంటర్ తీసుకోవాలి ఎవరు డిప్లొమా తీసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఏది బెటర్ అని ఉండదు, ఏది వేస్ట్ అని ఉండదు గైస్. నీ సిచ్యువేషన్, నీ ఇంట్రెస్ట్, ఓకేనా, మీ ఫ్యామిలీ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతున్నారా లేదా, అలాంటి సినారియోస్ అన్నిటిని నువ్వు కన్సిడర్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకోవాలి. మనం నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిప్లొమా నువ్వేం చేయగలవు. ఒకవేళ నువ్వు డిప్లొమా కోర్స్ కనుక చూస్ చేసుకుంటే కనుక నువ్వు ఆఫ్టర్ డిప్లొమా చదివేసిన తర్వాత ఏం చేయొచ్చు అంటే నీకు మెయిన్గా 2 ఆప్షన్లు అయితే ఉంటాయి గైస్. మొదటి ఆప్షన్ వచ్చేసి బీటెక్ చేయడం. ఓకేనా. రెండో ఆప్షన్ వచ్చేసి నువ్వు జాబ్కి వెళ్ళిపోవడం. ఈ 2 ఆప్షన్లు నీకు కనిపిస్తాయి అన్నమాట డిప్లొమా కంప్లీట్ చేస్తే కనుక. నువ్వు చూసుకో. నీకు వచ్చేసి జనరల్గా నువ్వు డిప్లొమా 3 years చదువుతావు కోర్స్. ఓకేనా. 3 years చదివిన తర్వాత నువ్వు బీటెక్ చేయాలి అనుకుంటే కనుక బీటెక్లో నువ్వు 3 years మాత్రమే చదువుతావు. డిప్లొమా 3 ఏళ్ళు, బీటెక్ 3 ఏళ్ళు. ఎందుకు బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతావు నువ్వు. బీటెక్ కంప్లీట్గా యాక్చువల్గా 4 ఏళ్ళు చదవాలి, కానీ నువ్వు బీటెక్లో సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయి సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తావు అనమాట. నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం లేదు డిప్లొమా చదివితే. సో నువ్వు డిప్లొమా చేస్తే కనుక 3+3 మొత్తం కంప్లీట్గా 6 years ఎడ్యుకేషన్ అయితే నీకు ఉంటుంది. అదే నువ్వు ఇంటర్ తీసుకున్నావు అనుకో, ఇంటర్ 2 years చదువుతావు నువ్వు. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ 4 years చదువుతావు. అదైనా సరే 6 years అయితే కంప్లీట్ అవుతుంది నీకు బీటెక్ చదవాలంటే. రైట్. నువ్వు చూడు, ఇది ఎడ్యుకేషన్ పరంగా. లేదు నేను జాబ్కి వెళ్ళిపోతానన్నా అంటే కనుక నువ్వు చూడు, జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మీకు. డిప్లొమా చదివితే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి నీకు ఎవ్వరూ చెప్పరు, నేను చెప్తాను విను. నువ్వు చూసుకుంటే కనుక ఏ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. ఓకేనా. నువ్వు చూసుకుంటే కనుక టీవీస్లో వాటిలో చూపిస్తూ ఉంటారు కదా, కన్వేయర్ బెల్ట్స్ వెళ్తూ ఉంటే అందరూ ఫిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటాయి, డిజైనింగ్ సైడ్ ఉంటాయి, అండ్ నువ్వు చూసుకుంటే కస్టమర్ సర్వీస్ ఇలాంటి జాబ్స్ అయితే ఉంటాయి. బట్ అవి ఏవి వైట్ కాలర్ జాబ్స్ అయితే కాదు. బట్ పర్వాలేదు, చేయొచ్చు. నేను కూడా పర్సనల్గా నా డిప్లొమా అయిపోయిన తర్వాత క్యాంపస్ డ్రైవ్లో జాబ్ అయితే నాకు వచ్చింది. నేనైతే వెళ్ళాను చెన్నై దగ్గర, మనకి చిత్తూరులో వచ్చేసి శ్రీ సిటీ అని చెప్పేసి ఒక ఏరియా అయితే ఉంది. అక్కడ వచ్చేసి నాకు జాబ్ అయితే వచ్చింది ఆల్స్టామ్ ట్రాన్స్పోర్ట్లో. నేనైతే 1.5 year అయితే జాబ్ చేశాను. అదిగోండి స్క్రీన్ మీద అయితే మీకు ఫొటోస్ వేస్తున్నాను కదా. నా డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు వచ్చేసి 23,000 ఎంతో ఆఫర్ చేశారు. నా డిప్లొమా వచ్చేసి 2020లో కంప్లీట్ అయింది నాకు. 2017 to 2020 బ్యాచ్ నాది. మీరు చూసుకుంటే కనుక డిప్లొమా అయిపోయిన తర్వాత శాలరీస్ ఎలా ఉంటాయంటే 15,000 దగ్గర నుంచి 30,000 మధ్యలో అయితే మీకు శాలరీస్ అయితే ఉంటాయి గైస్. ఎవరైతే ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అఫోర్డ్ చేయలేకపోతున్నారో డిప్లొమా ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేసుకొని మీరైతే జాబ్కి వెళ్ళిపోతే కనుక కొంచెం మీ ఇంట్లో అయితే ఫైనాన్షియల్ బర్డెన్ అయితే తగ్గుతుంది మీ వల్ల. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాబ్కి వెళ్ళండి. లేదన్నా మాకు ఇబ్బంది ఏం లేదు, మేము బీటెక్ అయినా చదువుతాము అన్న వాళ్ళు బీటెక్ వెళ్ళిపోండి. ఏంటి బీటెక్ వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు డిప్లొమా చదివితే కనుక 50% or 60% బీటెక్ యొక్క సిలబస్ నువ్వు డిప్లొమాలో ఫినిష్ చేసేస్తావు. సో నీకు బీటెక్ అనేది చిటికలో అయిపోయే పని, పెద్ద ఇబ్బంది పడవు, బ్యాక్లాగ్స్ గట్టా నీకు ఏమీ ఆగవు. అలా కాకుండా ఇంటర్ చదివి బీటెక్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి బ్యాక్లాగ్స్ అయితే ఉంటాయి గైస్ బీటెక్లో, ఇంటర్ చదివి వచ్చిన వాళ్ళకి. కానీ డిప్లొమా చదివి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ సెక్షన్ అనేది అలా డిజైన్ అయితే చేశారు డిప్లొమాకి. సో మీకు చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది డిప్లొమా చేసి బీటెక్ వెళ్తే కనుక.
నో కమింగ్ టు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి వస్తే కనుక మీరు చూస్తే నేను వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చదువుకున్నాను గైస్ నేను. నెక్స్ట్ వచ్చేసి బీటెక్లో నేను బ్రాంచ్ అయితే షిఫ్ట్ అయ్యాను. ఎలక్ట్రికల్ నుంచి ఏఐ అండ్ ఎంఎల్కి షిఫ్ట్ అయ్యాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి అయితే షిఫ్ట్ అయ్యాను గైస్. ఏంటి ఎలక్ట్రికల్ చదివిన డిప్లొమా వాళ్ళు ఏఎంఎల్కి షిఫ్ట్ అవ్వచ్చా, లేదా కంప్యూటర్ సైన్స్కి షిఫ్ట్ అవ్వచ్చా అంటే ఎస్, షిఫ్ట్ అవ్వచ్చు. బ్రాంచ్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు మీరు. లేదు అదే బ్రాంచ్లో కంటిన్యూ అవుతానంటే కూడా కంటిన్యూ అవ్వచ్చు. మీకు ఈ బ్రాంచెస్ ఏంటి, ఎలాంటి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను ఇంకో వీడియోలో అయితే మీకు వీడియో చేసి అయితే పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకైతే కమెంట్ చేసి చెప్పండి. డిప్లొమాలో బ్రాంచెస్ మీద వీడియో చేయండి అని చెప్పి నాకు కమెంట్ చేస్తే నేనైతే ఆ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసం చేసి పెడతాను. ఓకేనా? సో నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక నాకైతే కమెంట్ ఖచ్చితంగా రావాల్సిందే మీ నుంచి. రైట్? మీరు చూస్తే నేను నా కెరీర్కి వస్తే కనుక చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ చేశాను, సెకండ్ వచ్చేసి ఏఎంఎల్ చేశాను, ఇప్పుడు వచ్చేసి ఎంటెక్ ఇన్ ఏఎంఎల్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. నాకు వచ్చేసి కంప్లీట్గా 2 years అయితే వేస్ట్ అయింది గైస్. ఎందుకు వేస్ట్ అయింది అంటే నేను డిప్లొమా చేసిన తర్వాత 1 year అయితే జాబ్ చేశాను. అసలు నేను డిప్లొమా ఎందుకు చేశాను అంటే డిప్లొమా చేయగానే జాబ్ వచ్చేస్తుందంట, అదంట ఇదంట అని చెప్పి మా ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయారు. నేను కూడా అలానే జాయిన్ అయిపోయాను. బట్ నేను అది మిస్టేక్ అని చెప్పొచ్చు, కాదంటే కాదని కూడా అనొచ్చు. ఎందుకంటే నేను 10th class వచ్చేసి జిల్లా పరిషత్ హై స్కూల్ అయితే చదువుకున్నాను గైస్. బట్ నేనైతే బిలో యావరేజ్ స్టూడెంట్ని. నాకు అసలు ఏమీ రాదు, ఏదో అలా 10th కంప్లీట్ చేశాను 7.0 CGPA తోటి. బట్ వన్స్ నేను డిప్లొమాలోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తాం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ నాకు వచ్చేసి డిప్లొమాలో 8.5 CGPA అయితే నేను గెయిన్ చేశాను. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట అది. ఎడ్యుకేషన్ సెక్టర్ పరంగా చాలా నేర్చుకున్నాను నేను పాలిటెక్నిక్ చేసి. మీరు చూసుకుంటే కనుక ఎవరైతే కొంచెం ల్యాకింగ్లో ఉన్నారో ఎడ్యుకేషన్లో మీరైతే డిప్లొమాకి వచ్చేసేయండి. వాళ్ళు నేర్పిస్తారు మొత్తం అంతా. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ వాళ్ళు ప్రతిదీ నేర్పిస్తారు. నువ్వు ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నావు అందులో అయితే. రైట్? నేను నెక్స్ట్ వచ్చేసి జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు వచ్చేసి కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాను. నేను జాబ్లో ప్రమోషన్ కోసం చూసుకుంటే కనుక ఒక మేనేజర్ రోల్ ప్రమోషన్ కోసం చూస్తే నన్ను వాళ్ళు బీటెక్ అయితే అడగడం అయితే జరిగింది గైస్. బీటెక్ అడిగితే నేను ఏం చేశానంటే ప్రైవేట్గా కూడా మనం పార్ట్ టైంలో బీటెక్ అయితే చదవచ్చు. అలా పార్ట్ టైంలో బీటెక్ అయితే స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం ఎందుకో చదవడం అయితే కుదరలేదు. సో ఏం చేశానంటే పార్ట్ టైం బీటెక్ని డిస్కంటిన్యూ చేసేసి జాబ్ కూడా క్విట్ చేసేసి మా హోమ్ టౌన్కి వచ్చేసి నేను బీటెక్ అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. బీటెక్ 3 ఏళ్ళు చదివేశాను. 3 ఏళ్ళ తర్వాత నా క్యాంపస్ డ్రైవ్లో జాబ్ వచ్చింది. 6 LPA అయితే ఆఫర్ చేశారు. నా డిప్లొమాలో ఉన్నప్పుడు వచ్చేసి 3 LPA అయితే ఆఫర్ చేశారు నాకు. అప్పుడు వచ్చేసి 25,000 వచ్చేది. నా బీటెక్ అయ్యేసరికి నాకు 50,000 అయితే ఆఫర్ చేశారు. నేను ఇప్పుడు చూసుకుంటే కనుక ఐటీ జాబ్ కూడా చేశాను. అంటే ఏఎంఎల్ చేశాను కదా, ఐటీ జాబ్ అయితే వచ్చింది. ఐటీ జాబ్ చేసి క్విట్ అయ్యి నేను ఇప్పుడు వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక లెక్చరర్గా అయితే జాయిన్ అయ్యాను గైస్. ఎందుకంటే నాకు టీచింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇష్టం. అందుకని చెప్పి యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కనుక డిప్లొమా జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. నేను నా కెరియర్లో 2 మిస్టేక్స్ అయితే చేశాను. ఆ మిస్టేక్స్ మీరైతే చేయకండి. నా ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి డిప్లొమా తర్వాత జాబ్కి వెళ్ళడం ఫస్ట్ మిస్టేక్. ఏంటన్నా జాబ్ చేయడం మిస్టేక్ ఏంటి అని నువ్వు అడిగితే కనుక ఎస్ గైస్, నేనైతే 1.5 year జాబ్ చేయడం అయితే జరిగింది కదా. సో నెక్స్ట్ ప్రమోషన్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేశాను నన్ను ప్రమోట్ చేస్తారు కదా అని చెప్పేసి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు నన్ను బీటెక్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. నా దగ్గర బీటెక్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నేను ప్రమోట్ అవ్వలేకపోయాను. నాకు ఇలా బీటెక్ క్వాలిఫికేషన్ కావాలి, పై పొజిషన్స్కి వెళ్ళాలి అని నాకు ముందే తెలుసుంటే కనుక నేను డిప్లొమా తర్వాత అలాగా జాబ్కి వెళ్ళకుండా బీటెక్ అయితే చేసేవాడిని కదా. ఆ విషయం నాకు ఎవరూ చెప్పలేదు ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి నేను డిప్లొమాలో సెకండ్ తప్పు ఏం చేశానంటే బ్రాంచ్కు ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసుకోవడం నా తప్పు. నేను అప్పుడు ఏ కంప్యూటర్ సైన్సో ఏఎంఎల్లో సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక నా బీటెక్లో కూడా నేను ఇప్పుడు ఏఎంఎల్ చదవడం వల్ల సాఫ్ట్వేర్ సైడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడు నాకు ఇంకా మంచి గ్రిప్ దొరికేది నాకు కదా. ఇదొకటి నేను ఇప్పటికీ రిగ్రెట్ అయితే ఫీల్ అవుతాను. మీరైతే వచ్చేసి కరెక్ట్ బ్రాంచ్, మంచి బ్రాంచ్ చూస్ చేసుకోండి. డిప్లొమా తర్వాత వెళ్ళాలా జాబ్కి వద్దా అని డిసైడ్ అవ్వండి అప్పుడు సిచ్యువేషన్ బట్టి. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ చదవాలా లేదా అని కూడా మీరు సిచ్యువేషన్ బేస్ చేసుకుని డిసైడ్ అవ్వండి గైస్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి జాబ్స్ అండ్ శాలరీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జాబ్స్ ఉంటాయని చెప్పాను అండ్ శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేశాను. అండ్ నువ్వు డిప్లొమా చేసి నీకు క్యాంపస్ డ్రైవ్లో కనుక జాబ్ రాకపోతే కనుక
వేరే అదర్ పోర్టల్స్లో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఆ పోర్టల్ ఏంటి అనేది కూడా నేను అయితే వీడియో చేస్తాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్ చెయ్యి. లేదంటే నీ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో కిందకు వచ్చేసి కమెంట్ చేయి, అన్న నాకు ఆ జాబ్ పోర్టల్ కావాలి, ఎక్కడ నాకు జాబ్స్ దొరుకుతాయి. ఇప్పుడు వచ్చేసి డిప్లొమా కోర్స్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం మనం. డిప్లొమా కంప్లీట్గా 3 ఏళ్ళు అయితే ఉంటుంది. ఓకేనా, నువ్వు 3 ఏళ్ళు చదవాల్సి వస్తుంది. నీకు డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. మెకానికల్ అని, సివిల్ అని, ఈసీఈ అని, సిఎంఈ అని, ఏఎంఎల్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే నీకు అవైలబుల్గా ఉంటాయి. ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలంటే తెలుసు కదా నీకు, కమెంట్ చేయి. ఏ బ్రాంచ్ బెస్ట్ కూడా నేనైతే వీడియో చేసి పెడతాను. ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏం చదువుతావు, ఎలాంటి జాబ్స్ వస్తాయి ఏంటనేది మొత్తం అయితే నేనైతే వీడియో చేసి పెడతాను నీకు. నెక్స్ట్ వచ్చేసి కానీ నువ్వు అయితే కమెంట్ అయితే చేయాలి నాకు బ్రాంచెస్ మీద వీడియో కావాలని చెప్పేసి, వీడియోని అయితే లైక్ చేసి. నువ్వు చూసుకుంటే కనుక ఈ డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్లో నువ్వు 2.5 ఇయర్స్ సబ్జెక్ట్స్ అయితే చదివి ఎగ్జామ్ రాస్తావు. హాఫ్ ఇయర్ అయితే నువ్వు ఎటువంటి ఎగ్జామ్స్ ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండవు నీకు. ఓకేనా, ఏం చేస్తాం మనం హాఫ్ ఇయర్లో అంటే చూడండి గైస్, మొత్తం 2.5 ఇయర్స్ అయితే ఉంది కదా. 2.5 ఇయర్స్లో లాస్ట్ 6 మంత్స్ లేదంటే మనకి ఫస్ట్ 6 మంత్స్, థర్డ్ ఇయర్లో ఫస్ట్ 6 మంత్స్ కానీ లాస్ట్ 6 మంత్స్ కానీ ఏదో ఒక 6 మంత్స్ వచ్చేసి నిన్ను ఇండస్ట్రీకి అయితే పంపిస్తారు. అంటే నథింగ్ బట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటారు దాన్ని. నువ్వే నీకు నచ్చిన ఇండస్ట్రీకి అయినా వెళ్ళొచ్చు, లేదంటే మీ కాలేజ్ వాళ్ళు గైడ్ చేస్తారనమాట. నువ్వు ఆ 6 మంత్స్ రియల్ టైంలో ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళు కొంత స్టైఫండ్ అయితే ఆఫర్ చేస్తారు. 6,000 నుంచి 15,000 మధ్యలో స్టైఫండ్స్ అయితే ఆఫర్ చేస్తారు కొంతమంది ఆఫర్ చేయరు. సో నీకు లోకల్లో కూడా ఉంటాయన్నమాట. వాటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే అక్కడ రియల్ టైంలో ఎలా జరుగుతుంది వర్క్ ఏంటి, ఓకేనా, అక్కడ నువ్వు రియల్ టైం వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూసి వర్క్ నేర్చుకుని వస్తావు అనమాట. 6 మంత్స్ బాగుంటుంది. అదే కనుక మీరు ఇంటర్ తీసుకుంటే అలాంటి ఏమి ఉండవు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ అవి ఇవి అని చెప్పేసి. నౌ కమింగ్ టు డిప్లొమా ఎగ్జామినేషన్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే చూడు గైస్, నేను కంప్లీట్గా 3 ఇయర్స్ డిప్లొమా ఉంటుందని చెప్పాను కదా. నీకు ఫస్ట్ ఇయర్ నువ్వు డిప్లొమా తీసుకుంటే కనుక కంప్లీట్గా జూన్లో జాయిన్ అవుతావు. ఏప్రిల్లో నీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా నీకు ఒక అకాడమిక్ ఇయర్కి చదువుతాం అనమాట. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఇంటర్ వాళ్ళు ఏదైతే చదువుతారో అది ఉంటుంది. కొంచెం సిలబస్ తగ్గి ఉంటుంది, అంత డిఫికల్ట్గా అయితే ఉండదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది. మరీ ఇంటర్తో కంపేర్ చేసినంత టఫ్గా అయితే ఉండదు, నీకు ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ నువ్వు చూసుకుంటే వాటితో పాటు నువ్వు ఏదైతే బ్రాంచ్ చూస్ చేసుకున్నావో ఆ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయి నీకు. ఓకే, ఇదంతా కలిపి ఫస్ట్ ఇయర్లో నువ్వు 1 ఇయర్ పాటు పీరియడ్లో కంప్లీట్ అయితే చేస్తావు. నెక్స్ట్ నీకు చూసుకుంటే కనుక సెకండ్ ఇయర్కి వస్తావు కదా. సెకండ్ ఇయర్ 2 హాఫ్స్ అయితే ఉంటాయన్నమాట. థర్డ్ సెమిస్టర్ అంటాం దాన్ని, ఫస్ట్ హాఫ్ని. తర్వాత హాఫ్ని వచ్చేసి 4th సెమిస్టర్ అని చెప్పి పిలుస్తాము. మన థర్డ్ సెమిస్టర్లో కూడా మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ల్యాబ్స్ అయితే ఉంటాయి. సేమ్ యాజ్ 4th సెమిస్టర్లో కూడా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, 2 హాఫ్లు అనమాట. 2 సార్లు మెయిన్ ఎగ్జామ్స్ అయితే రాస్తావు నువ్వు. థర్డ్ సెమిస్టర్లో ఒకసారి రాస్తావు, 4th సెమిస్టర్లో ఒకసారి రాస్తావు, ఫస్ట్ సెమిస్టర్లో యాస్టీజ్ ఒక మెయిన్ ఎగ్జామ్ అయితే రాస్తావు. నెక్స్ట్ చూసుకుంటే 5th సెమిస్టర్కి వస్తే కొంతమంది కాలేజెస్లో కొన్ని కోర్సెస్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 5th సెమిస్టర్లో పెడతారు. కొన్ని కాలేజెస్లో 6th సెమిస్టర్లో అయితే పెడతారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో వచ్చేసి నువ్వు చూస్ చేసుకున్న కాలేజ్లో 6th సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పెట్టారనుకుందాం. మరి 5th సెమిస్టర్లో ఏం చేయాలి అంటే కనుక నువ్వు 5th సెమిస్టర్ 6 మంత్స్ ఉంటుంది 5th సెమిస్టర్. ఆ 5th సెమిస్టర్లో వచ్చేసి సేమ్ యాజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. నువ్వు అయితే చదివి ఎగ్జామ్స్ అయితే రాస్తావు, క్లియర్ అక్కడతోటి. నెక్స్ట్ 6th సెమిస్టర్ కూడా 6 మంత్స్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే వెళ్తావు నువ్వు ఇండస్ట్రీస్కి. నీకు ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్ ఉన్నా, సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్ ఉన్నా, థర్డ్ ఇయర్లో బ్యాక్లాగ్ ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నీకు. నువ్వు ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్ ఉన్నంత మాత్రం సెకండ్ ఇయర్కి వెళ్ళవా అంటే వెళ్ళిపోతావు. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ వచ్చేసి సెకండ్ ఇయర్లో రాసుకుంటావు అంతే. నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే రేపొద్దున ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చుని చదివినా నీకు ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా, మీ సబ్జెక్ట్స్ పరంగా మాట్లాడుతున్నాను నేను. ల్యాబొరేటరీస్కి వస్తే కనుక నువ్వు ప్రాపర్గా రికార్డ్ రాసి అన్నీ ఆన్ టైం సబ్మిట్ చేస్తే A+ గ్రేడ్, ఏ గ్రేడ్ ఖచ్చితంగా వేసేస్తారు గైస్. అదైతే పక్కా షూర్. నీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది డిప్లొమా చదివితే. ఓకేనా, ఎందుకంటే సగం ల్యాబ్స్ ఉంటాయి, సగం సబ్జెక్ట్స్ ఉంటాయి. ల్యాబ్లు ఫుల్ మార్కులు పడిపోతాయి అంటే 50% మార్క్స్ ఆల్రెడీ నీకు వచ్చేసినాయి. మిగతా 50% మార్క్స్ నువ్వు రాసిన దాన్ని బట్టి నీకు వస్తాయి. అర్థమవుతుందా? రైట్. ల్యాబ్స్ వచ్చేసి 40 మార్క్స్ అయితే మీ వాళ్ళు వేస్తారు, మీ కాలేజ్ వాళ్ళు. 60 మార్క్స్ నువ్వు రాసిన ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ బట్టి మీకు వేస్తారనమాట. మోస్ట్లీ అందరికీ A+ అలా అయితే వస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి ల్యాబ్స్ అనేవి.
బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డిసిప్లైన్గా ఉండి రికార్డ్స్ గట్టా ఆన్ టైం మీ సార్స్కి మేడమ్స్కి సబ్మిట్ చేయాలి, అంతే నీ పని. ఈజీగా సగం మార్కులు కొట్టేస్తావు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్కి వచ్చేసరికి 20 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్, 80 మార్క్స్ అనేవి ఎక్స్టర్నల్ మార్క్స్. ఏంటి ఇంటర్నల్ మార్క్స్ అంటే 20 మార్క్స్ మీకు స్కూల్లో రాస్తావు కదా, ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అని రాస్తావు చూసావా, అలాంటి మిడ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మీకు. సో అవి రాస్తే వాటిలో యావరేజ్ అయితే 20 మార్క్స్ అయితే వస్తాయి మీకు. మీరు ఎక్స్టర్నల్గా రాసేది 80 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. సో మీకు 80 మార్క్స్కి ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో మీకు పాస్ మార్క్స్ ఎంత 28 మార్క్స్ వస్తే పాస్ అనమాట. నువ్వు ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు డిప్లొమా అయితే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్గా DM చేయి. నా ఈ వీడియో ఎఫర్ట్స్ కనుక నీకు నచ్చినట్టయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయాలి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి ఆర్ఎల్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయి, వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి డిప్లొమా చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చి మీ పేరెంట్స్ ఇంటర్ జాయిన్ చేద్దాము అనుకున్న వాళ్ళు డిప్లొమా జాయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంది కదా నా ఈ వీడియో చూసి. సో మీ వీడియోని అయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పిస్తామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో డిప్లొమాలో బెస్ట్ బ్రాంచ్ ఏదనేది అయితే డీకోడ్ చేద్దాం. సో మీరైతే ఆ వీడియోని మిస్ చేయకుండా ఉండాలంటే తెలుసు కదా, కమెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు కనుక మంచి రెస్పాన్స్ వస్తే కనుక ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా మనం బెస్ట్ బ్రాంచ్ని డీకోడ్ అయితే చేద్దాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.